వెల్కమ్ టు అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ అన్నమాట, మినిమం సపోర్ట్ ప్రైస్. దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేసి ఓపెన్ ఎండెడ్ మినిమం సపోర్ట్ ప్రైస్, దాంతోపాటుగా ఈ కనీస మద్దతు ధరలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఇది చూసే ముందు చిన్న గమనిక. మనం ఒక వారం రోజుల లోపలే స్పెషల్ ఎకానమీ గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ ఆన్లైన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ఎకానమీ బ్యాచ్తో పాటుగా టెస్ట్ సిరీస్ గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నాము. ఇవి రెండు కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్లో యూనిట్ వైజ్గా ఏకంగా 5,000 బిట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వాటికి సంబంధించిన అనాలిసిస్ కూడా చెప్పబడుతుంది. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కొనవచ్చును. ఇంకొన్ని క్వరీస్ వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా సార్ బుక్స్ ఏంటి ఎలా అనేది. ఇప్పుడు నాకు సంబంధించిన పబ్లికేషనే అల్లాడి పబ్లికేషన్స్. ఇందులో అనేక బుక్స్ ఉన్నాయి. గతంలో వాడుతున్న అభ్యర్థులందరికీ పరిచయమే ఉంటుంది. కొత్త వాళ్ళకి పరిచయం లేని వారికి ఈ బుక్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చును. ఇది ఇండియన్ బడ్జెట్కి సంబంధించి 2020-21 లేటెస్ట్ బుక్ అండి. దాంతోపాటుగా ఇండియన్ ఎకనామిక్ సర్వే 2019-20కి సంబంధించిన స్పెషల్ బుక్ ఒకటి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ 2020 న్యూ ఎడిషన్, అంటే ఎకనామిక్ సర్వే బడ్జెట్ అన్నీ కవర్ చేయబడిన బుక్ ఇది. లేటెస్ట్గా రూపకల్పన చేయబడింది. దీంతో పాటుగా ఎకానమీ ప్రాక్టీస్ బిట్స్ 4,500 అనే ఒక బుక్ ఉంది ఇండియన్కి సంబంధించి. ఏపీ ఎకానమీ బుక్ ఒకటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఏపీ ఎకానమీ ప్రాక్టీస్ బిట్స్ 2,500 బిట్స్ ఒకటి మార్కెట్లో ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ అరౌండ్ ఒక 16 బుక్స్ నా పేరు మీదుగానే, అల్లాడి పబ్లికేషన్స్ పేరు మీదుగానే మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన అభ్యర్థులు వాటిని బుక్ స్టాల్లో పొందవచ్చును. లేదు అంటే మీకు ఏదైనా బుక్ సెట్లా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, వారు మొత్తం డీటెయిల్స్ మీకు అందజేస్తారు. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈరోజు టాపిక్లో ఫస్ట్ మనం కనీస మద్దతు ధరలు, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది కంపల్సరీ క్వశ్చన్ ఇన్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2. ఎందుకంటే ఇది ఇండియన్ ఎకానమీలోను యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎకానమీలోను కవర్ అయ్యే సిలబస్. కాబట్టి ఆ రెండు ప్లేసెస్లో ఏదో ఒక చోట ఈ క్వశ్చన్ పడుతుంది. ఇందులో మనకు ఒక 6-7 పాయింట్స్ ఉంటాయి. ఆ 6-7 పాయింట్స్లోంచి కనీసం ఒక 2 బిట్స్ను ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఒకసారి దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వ్యూ చూద్దాము. ఫస్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏంటి, దీన్ని ఎవరు రికమెండ్ చేశారనే దగ్గర నుంచి బేసిక్ చూద్దాము. ఇది ఫస్ట్ ఎల్కే జా కమిటీ 1964లో కనీస మద్దతు ధరలు అనే దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని, ఈ కమిటీ సిఫారసులను ఆధారంగా చేసుకొని అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, దాన్ని సింపుల్గా షార్ట్ హ్యాండ్లో ఏపీపీ అంటారు. అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ 1964 డిక్లేర్ చేశారు. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏపీసీ అంటారు. ఇది 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది అగ్రికల్చర్ ప్రైస్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సూచనలకు అనుగుణంగా భారతదేశంలో కనీస మద్దతు ధరలు అనేది వచ్చినట్లుగా చెప్పవచ్చును. అయితే కనీస మద్దతు ధర అంటే ఏంటి అంటే, రైతు పంట వేయటానికి ముందుగా ప్రభుత్వంచే ప్రకటించబడే ధర. ఇది సాధారణంగా విత్తనాలు నాటడానికి ముందుగా ప్రకటిస్తారు. దీన్ని మనం సాధారణంగా రైతుకు కల్పించే భరోసా ధర అని పిలుస్తుంటారు. అంటే ఈ ధర కన్నా తక్కువ ధరకి ఏ షాపు వాళ్ళు కూడా కొనడానికి అవకాశం లేదు అని చెప్పవచ్చును. ఇది రైతును ఆదుకోవడానికి, రైతు యొక్క ఎక్స్పెక్టేషన్స్ను ముందుగా చెప్పడానికి, రైతు పైన ప్రత్యక్షంగా పరోక్షంగా పంటలపైన ప్రభావం చూపిస్తుంది. అంటే రైతు ఏదైనా ఒక పంట వేయాలని డిసైడ్ అయినప్పుడు ఈ కనీస మద్దతు ధరను చూసి తను వేసే రేషియోస్ మార్చుకోవచ్చును. ఒక రైతుకి ఒక 5 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాల భూమిలో
వరి ఎంత వేయాలి, గోధుమ ఎంత వేయాలి, మిర్చి ఎంత వేయాలి, ఇలా తను వేసే రేషియోస్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే రైతుకు గిట్టుబాటు ధర అంటారు దాన్ని మన భాషలో, ఆ గిట్టుబాటు ధర ప్రాపర్గా వస్తుంది, మంచిగా ఉంది, రేటు బెనిఫిటెడ్గా ఉంది అన్నప్పుడు అలాంటి విత్తనాలు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కనీస మద్దతు ధరకి లింకప్గా ఉన్న మరికొన్ని అంశాలు ఏమిటి, అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్, ఈ కమిషన్ సిఫారసుల మేరకు మినిమం సపోర్ట్ ప్రైస్ను డిక్లేర్ చేస్తున్నారు. అయితే ఈ ఏపీసీ అనే దానిని 1985లో CACPగా మార్చారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అని ఏపీసీ యొక్క పేరును మార్చడం జరిగింది ఇన్ 1985. గతంలో 85 కంటే ముందు ఏపీసీ అనేదే వ్యవసాయ పంటలకి మద్దతు ధరలను రికమెండ్ చేసేది. 1985లో ఈ కమిషన్ను పేరు మార్చిన తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కనీస మద్దతు ధరలను రికమెండ్ చేసేది ఎవరంటే CACP చేస్తుంది. అయితే వారు కేవలం సూచనలు మాత్రమే చేస్తారు. ఆ సూచనలు ఆధారంగా చేసుకొని ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఈ కనీస మద్దతు ధరలను నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఇది ఒక క్యాబినెట్ కమిటీ చేత ఈ ధరలను నిర్ణయించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనకు బేసిక్గా 1970s మిడ్ వరకు 1970 మధ్యకాలం వరకు ప్రభుత్వం ప్రకటించే ధరలు ప్రధానంగా రెండు ఉండేవి. ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్, మరొకటి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని ఉండేది, సేకరణ ధరలు అని ఉండేవి. అయితే కాలక్రమంలో ప్రజెంట్ ఓన్లీ MSPని మాత్రమే డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ఈ MSPకి ఎన్ని పంటలకు ప్రకటించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇయర్ పంటలకు ప్రకటిస్తున్నారు, కానీ ఎన్ని పంటలకు ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీస మద్దతు ధరలను 22 పంటలకు ప్రకటిస్తారు. 22 పంటలు ప్లస్ చెరకు పంటకి ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ను నిర్ణయిస్తారు. ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, దీన్ని గతంలో చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అని పిలిచేవారు. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అని పిలిచేవారు. దాన్ని సింపుల్గా SMP అంటారు, స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ అని పిలుస్తుంటారు. అయితే ప్రజెంట్ దాని పేరు ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్గా పిలవడం జరుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి వెనక్కి 22 పంటలకు కనీస మద్దతు ధరను, చెరకు పంటకి ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ను ప్రస్తుతం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్రాప్స్లో, ఈ 22 క్రాప్స్లో ఎలా ఉంటుంది అంటే ఖరీఫ్ కాలానికి సంబంధించి 14 పంటలు కంపల్సరీ మ్యాండేటరీ, రబీ క్రాప్కి సంబంధించినవి 6 పంటలు 14 + 6 20 అయినవి, అదర్ కమర్షియల్ క్రాప్స్ 2 22 క్రాప్స్కి కంపల్సరీగా కనీస మద్దతు ధరను కల్పించాలి. అంతకన్నా ఎక్కువ కల్పించినా నష్టం లేదు, కల్పిస్తున్నారు. అయితే ఈ 22 క్రాప్స్ను మళ్ళీ ఒకసారి మనం డీటెయిల్డ్గా చూసినట్లయితే ఇందులో ఆహార పంటలకు సంబంధించి, ఆహార ధాన్యాలకు సంబంధించిన క్రాప్స్ 7, పల్సెస్ పప్పు ధాన్యాలకు సంబంధించినవి 5, నూనె గింజలు ఆయిల్ సీడ్స్కి సంబంధించినవి 8, కమర్షియల్ క్రాప్స్కి సంబంధించినవి 2, మొత్తం 4 కేటగిరీ చెప్పాను. 7, 5, 8, 2 అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా 22 క్రాప్స్ ఉంటాయి. అయితే మరి ప్రజెంట్ 2019-20 కాలంలో ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది, ఇది ప్రజెంట్ సినారియో. ఇప్పుడు 2020, ఇప్పుడు ప్రజెంట్ మే ఎంటర్ అయ్యాము. జూన్లో వెళ్ళాక మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ కాలానికి సంబంధించి మళ్ళీ కనీస మద్దతు ధరలను డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తుంది లాస్ట్ ఇయర్ 2019-20లో డిక్లేర్ చేయబడింది. అంటే అది నెక్స్ట్ క్రాపింగ్, అంటే ప్రజెంట్ క్రాపింగ్కి సంబంధించింది అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తం 25 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేయడం జరిగింది. అందులో ఖరీఫ్ పంటలు 14, రబీ పంటలు 7,
అదర్ కమర్షియల్ క్రాప్స్ 4. ఈ అదర్ కమర్షియల్ క్రాప్స్ 4లోనే చెరకు ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా మొత్తం 25 క్రాప్స్కి భారత ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైస్ను డిక్లేర్ చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్డ్గా ఇలా పిన్ టు పిన్ చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో ఏ యాంగిల్లో క్వశ్చన్ వచ్చినా కూడా అభ్యర్థి చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం మనం పైన చదువుకుంటూ వెళ్తే డెప్త్గా వెళ్ళినప్పుడు మనం ఆన్సర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఎన్ని పంటలకు ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి అంటే ఏం చెప్పాలి, 22 క్రాప్స్ ప్లస్ 1 షుగర్ కేన్. దానికేంటి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. మరి ప్రజెంట్ ఎన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు అంటే 25 క్రాప్స్ ఇన్క్లూడింగ్ ఆఫ్ షుగర్ కేన్ అని గుర్తుంచుకోండి. ఇది అండి. ఆ తర్వాత మనం సెకండ్ ఓపెన్ ఎండెడ్ ఎంఎస్పి అని అన్నాము. అసలు ఈ పదం మీనింగ్ ఏంటి అంటే కనీస మద్దతు ధరలకు ఆహార ధాన్యాలను పంటలను సేకరిస్తారు. దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. ప్రభుత్వానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంత మాత్రమే పంటలను సేకరించడం జరుగుతుంది, కొనుగోలు చేయడం జరుగుతుంది. అసలు ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తుంది అనేది డౌట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం తరపున FCI వారు కొనుగోలు చేస్తారు. రాష్ట్రాల తరపున స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు పంటలను కొనుగోలు చేసి వీరు వివిధ గోడౌన్లలో నిల్వ చేసి పెడతారు. వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో దేశంలో BPL బిలో పావర్టీ లైన్ పీపుల్ అందరికీ, ఆ కేటగిరీ పీపుల్ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఆ ఫుడ్ సెక్యూరిటీ కోసమని ఈ ఆహార ధాన్యాలను సేకరించి ఆ పేదవారికి ఆహారము సప్లై చేస్తారు. అలా సప్లై చేసే విధానం పేరే PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను సప్లై చేస్తారు. దీనికోసము కేంద్రము మరియు రాష్ట్రాలు ఆహార ధాన్యాలను సేకరిస్తాయి. రెండవది అది ఇప్పుడు చెప్పిన అంశం ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్కి సంబంధించింది. దీంతో పాటుగా బఫర్ స్టాక్స్ అని పిలుస్తుంటారు. మిగులు నిల్వలు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఇతర రకాలైన ఏదైనా ఇన్సిడెంట్స్ సంభవించినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ లాంటివి సంభవించినప్పుడు ఆహార ధాన్యాలు ఖచ్చితంగా అవసరము. అలాంటి సందర్భంలో ఆ గోడౌన్లో ఉన్న ఆ నిత్యావసర వస్తువులను బయటికి తీసి సప్లై చేయడం జరుగుతుంది. ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, ఇలాంటి సందర్భంలో కూడా ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న గోడౌన్లలో ఉన్న FCI అండ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను తీసి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ముందు జాగ్రత్తల కోసము నిల్వ చేసి పడుతుంది. దాని పేరు బఫర్ స్టాక్స్. ఇగో ఈ విధంగా ఎప్పుడైనా అనుకోకుండా మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. విపరీతమైన ధరలు పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి వారు, అతి పేదరికంలో ఉన్నవారు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే శక్తిని కోల్పోతారు. అలాంటి సందర్భంలో ప్రైస్ మెకానిజం, ప్రైస్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. అంటే ధరలను నియంత్రణ చేయడం కోసమని ఎప్పుడైతే సప్లైలో లాక్సిటీ ఉంటుందో, షార్టేజ్ ఉంటుందో అలాంటి సందర్భంలో ఈ యొక్క ఆహార ధాన్యాలను మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆటోమేటిక్గా మార్కెట్లో ప్రైస్ మేనేజ్మెంట్ ద్వారా ధరలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటి కోసం MSPని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి ఒక పరిమితమైన క్వాంటిటీలో మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఓపెన్ ఎండెడ్ MSP అంటే ఏంటి అంటే రైతు దగ్గర ఉన్న చివరి గింజ వరకు ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అంటే ప్రభుత్వము ఉదారమైన స్వభావముతో రైతులకు ప్రయోజనం కల్పించాలనే ప్రధానమైన సంకల్పంతో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది. అలా కొనుగోలు చేసే ఆ విధానం పేరు ఓపెన్ ఎండెడ్ MSP అని అంటుంటారు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ, చివరి గింజ వరకు, ఈవెన్ తడిచిన గింజలైనా కూడా మేము కొనుగోలు చేస్తామని డిక్లేర్ చేసింది. అలాంటి దాని పేరే ఓపెన్ ఎండెడ్ MSP అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ యొక్క మినిమం సపోర్ట్కి సంబంధించి ఇంకొన్ని పదాలను మనం డిస్కస్ చేద్దాం. అందులో ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఉంటుంది, PP. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఏంటి అంటే హార్వెస్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ లేదా ఆఫ్టర్ హార్వెస్టింగ్. అంటే పంట కోత అనంతరము, పంట కోత కోస్తున్న సమయంలో రైతులకు అప్పుడప్పుడు
ధరలను డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆ ధర ఎంఎస్పి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆ ధర పేరే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా ఎంఎస్పి కంటే ఎక్కువగా ఉండే ధర. సందర్భానుసారాన్ని బట్టి ప్రభుత్వం ఈ ధరను డిక్లేర్ చేస్తుంది. ఇది కూడా రైతాంగ ప్రయోజనం కోసం చేసే విధానమే. అయితే ఇలా సేకరిస్తూ ఉన్నప్పుడు రైతులకు లాభం అనేది రావడం లేదు. అది ఎప్పటి నుంచో తరతరాల నుంచి మనం చూస్తున్నప్పుడు రైతుకి ప్రయోజనం లేదు, ఎలాంటి లాభం లేదనేది గమనించడం జరుగుతుంది. దీనిపైన అనేక కమిటీస్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2018-19 బడ్జెట్లో భారత ప్రభుత్వము రైతుకైన ఖర్చును ఆధారంగా చేసుకొని తనకు ప్రాఫిట్ వచ్చే విధానంలో 1.5 రెట్లు లేదా 150% ధరను నిర్ణయించాలని డిక్లేర్ చేశారు. అంటే ఎంఎస్పి అనేది 150% ఉండాలి. అంటే సింపుల్గా రైతుకి 50% ఆదాయం వస్తుంది. ఈ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని 2019-20 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ సంవత్సరం కూడా 1.5 రెట్లు ఎక్కువగా ఎంఎస్పిని డిక్లేర్ చేయడం జరిగినది. ఆ తర్వాత ఇక్కడ స్పెషల్ థింగ్ కూడా ఏంటంటే షుగర్ కేన్ ఉంటుంది, చెరకు. మనం చెప్పాము ఈ చెరకు విషయంలో ఏంటి అంటే గతంలో ఎస్ఎంపి అనేవారు, స్టాచ్యూటరీ మినిమం ప్రైస్, చట్టబద్ధమైన కనీస మద్దతు ధర. ఇది కేవలం చెరకు పంటకు మాత్రమే వర్తించే ధర. ఇది చెరకు పండించే రైతులకు ఇస్తారు. అయితే ఇది ఎలా రావడం జరిగింది అంటే, దీన్ని ఎలా ప్రకటించడం జరిగింది అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఉంది. నిత్యావసరాల వస్తువుల చట్టం 1955 ఉంది. ఆ చట్టానికి అనుగుణంగా షుగర్ క్యాన్ కంట్రోల్ ఆర్డర్ 1966 తీసుకొచ్చారు. ఈ షుగర్ క్యాన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారంగా ఈ యొక్క ఎస్ఎంపిని ప్రకటించడం జరుగుతుంది. దీని ప్రకారంగా చెరకు పండించే రైతులు ఆ మిల్లర్స్కి ప్రాఫిట్ 50% 50-50 రేషియోలో వచ్చే విధంగా ఉండాలి అని నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఇది కూడా కాలక్రమంలో అమలు చేస్తున్నప్పుడు సక్సెస్ కాలేదు. అంటే ఆ రేషియో అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కాకపోవడం వల్ల ఇదంతా గందరగోళంగా ఉందని చెప్పి ఈ యొక్క షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ అనే దానిని 2009 అక్టోబర్లో రివైజ్ చేయడం జరిగింది, సవరణ చేయడం జరిగింది. సవరణ చేసి ఈ యొక్క స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ అనే దాని ప్లేస్లో కొత్తగా ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని 2009-10 నుంచి అమలు చేస్తున్నారు. ప్రజెంట్ షుగర్ కేన్కి ప్రకటించే ధర పేరు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్, ఎఫ్ఆర్పి అని గుర్తుంచుకోండి. గతంలో అయితే స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ అని గుర్తుంచుకోండి. ఇదే షుగర్ కేన్కి రాష్ట్రాలు కూడా ఇలాంటి ధరలను ప్రకటించవచ్చునా? ఎస్, అబ్సల్యూట్లీ ప్రకటించవచ్చును. అలాంటి దాని పేరేం పేరంటే ఎస్ఏపి అంటారు. అంటే స్టేట్ అడ్వైజరీ ప్రైస్, రాష్ట్ర సలహా ధర అనేది రాష్ట్రాలు ప్రకటించే ధరలు. ఇది జనరల్గా కేంద్రము ప్రకటించిన ఎఫ్ఆర్పి కంటే కొద్దిగా ఎక్కువగా నిర్ణయించడం జరుగుతుంది. ఆ ఎక్కువగా ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఇప్పుడు 3 థింగ్స్ చెప్పాము. ఎంఎస్పి అండ్ ఓపెన్ ఎండెడ్ ఎంఎస్పి చెప్పాము, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఒకటి చెప్పాము, అండ్ ఎస్ఎంపి ఒకటి, ఎఫ్ఆర్పి ఒకటి, ఎస్ఏపి ఒకటి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించిన రిలవెంట్గా ఉన్న కొన్ని పదాలను మనం చూద్దాము. అందులో ఒకటి సిఐపి ఉంటుంది, సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ అని పిలుస్తుంటారు, కేంద్ర జారీ ధర అంటారు. యాక్చువల్గా ఆహార ధాన్యాలను ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. ఆ ఎఫ్సిఐ కొనుగోలు చేసిన ఆ ఆహార ధాన్యాలను కేంద్రము రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. స్పెషల్గా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కోసం కావచ్చును, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం కావచ్చును, లేదా ప్రియారిటీ హౌస్ హోల్డ్ సెక్టార్స్ కోసం కావచ్చును, ప్రాధాన్యత గృహ రంగాల కోసం కావచ్చును డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కేంద్రము ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రాలకు ఏ ధరకైతే
విక్రయిస్తుందో ఆ ధర పేరే సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ అని పిలుస్తుంటారు. అక్కడే మీనింగ్ ఉంది. సెంట్రల్ కేంద్ర ప్రభుత్వము, ఇష్యూ జారీ చేస్తున్నప్పుడు ఎవరికి అంటే రాష్ట్రాలకు జారీ చేస్తున్నప్పుడు ప్రకటించే ధర పేరే సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా లెవీ ప్రైస్ అని ఉంటుంది. లెవీ ప్రైస్, ఈ లెవీ ప్రైస్ అనేది పర్టికులర్గా మిల్లర్స్కి సంబంధించినది. ప్రతి మిల్లర్ కూడా తను సేకరించిన పంటలలో ప్రభుత్వానికి కొద్ది మొత్తం విక్రయించాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రభుత్వానికి విక్రయిస్తున్నప్పుడు ఆ మిల్లర్కి ఒక ధరను ప్రకటన చేస్తారు. ఆ ధరకే ప్రభుత్వం ప్రకటించిన క్వాంటిటీనే, ప్రభుత్వం ప్రకటించిన ధరకే ప్రభుత్వానికి విక్రయించాల్సి ఉంటుంది. అలాంటి దాని పేరు లెవీ ప్రైస్ అని పిలుస్తుంటారు. దిస్ ఈజ్ ప్యూర్లీ బిలాంగ్ టు మిల్లర్స్ అని గుర్తుంచుకోండి. తర్వాత అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని ఉంటుంది. పాలిత ధరలు అంటారు. అడ్మినిస్టర్డ్ ప్రైస్, నాట్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్టర్డ్ ప్రైసెస్ అంటారు. పాలిత ధరలు. పాలిత ధరలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలా ఉత్పత్తి చేసిన ఆ వస్తువులకు ధర నిర్ణయించడం జరుగుతుంది. ఆ ధర పేరే అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వస్తువులను అందించడం కోసము ప్రభుత్వం నిర్ణయించే ఈ అడ్మినిస్టర్డ్ ప్రైస్ సాధారణంగా మార్కెట్ ధర కంటే తక్కువగానే ఉంటుంది. ఇవి దీనికి సంబంధించిన అంశాలు. ఏది ఏమైనా ఫైనల్ థింగ్ ఏంటి అంటే ప్రభుత్వము రైతులకు ప్రయోజనం కల్పించడము, రైతాంగం చేసిన ఉత్పత్తులన్నిటిని కొనుగోలు చేయడము, రైతులకు భరోసా ఇస్తూ భవిష్యత్ తరాలకు కూడా భరోసా ఇవ్వడము. అంటే బఫర్ స్టాక్స్ అని చెప్పినాం ఇందాక. ఆ బఫర్ స్టాక్స్ ద్వారా భవిష్యత్ తరాలకు కూడా భరోసాని ఇవ్వడము. అంటే దేశంలో ఏ రకమైన సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా ప్రభుత్వం కాపాడుతుంది అనే ఒక ధోరణిని ప్రజలందరికీ అందచేయడము. ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో అందరం చూస్తున్నాము, గవర్నమెంట్ చాలా ఈజీగా ఆహార ధాన్యాలు సప్లై చేస్తుంది. కారణాలు ఏంటి అంటే ఈ బఫర్ స్టాక్స్ అండి. ఇలా బఫర్ స్టాక్స్ లేకపోతే చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ప్రభుత్వము అన్ని యాక్టివిటీస్లో అది ఈదర్ అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్ ఎందులోనైనా కూడా ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయ్యి అనేక కార్యకలాపాలు చేపడుతుంది. ఈ అగ్రికల్చర్లో ఈ నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ప్రభుత్వం ఎంటర్ అయితే దానికి ఒక స్పెషల్ పేరు కూడా ఉంది ఆ పథకానికి. దాని పేరు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని పిలుస్తుంటారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, మార్కెట్ జోక్యతా పథకము అంటారు. ఇక్కడ ఆహార ధాన్యాల విషయంలో, నిత్యావసర వస్తువుల విషయంలో ప్రభుత్వం జోక్యం కల్పించుకునే పథకం పేరు MIS, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఇగో ఈ విధంగా ఇప్పుడు చెప్పిన అంశాలు రెండు నేషనల్కి సంబంధించినవి, స్టేట్కి సంబంధించినవి కూడా ఉంటుంది. మనకు సిలబస్ రెండు చోట్ల పొందుపరచడం జరిగింది. కాబట్టి అభ్యర్థుల యొక్క అంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి. దాంతోపాటుగా చక్కగా వీలైన దగ్గర నోట్స్ రాసుకోండి. ఇవి రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క సినారియో అంతా కూడా మీకు 2020 జూన్లో మళ్ళీ రివైజ్ అవుతుంది. ఇప్పుడు 25 పంటలకు నేను MSP అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 25 అవ్వచ్చు, 26 అవ్వచ్చు, 22నే అవ్వచ్చు, చెప్పలేము. కాబట్టి ఇలాంటివంటి అప్డేట్ చేసుకొని నేను అలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా రోజొక వీడియో ద్వారా అందిస్తున్నాను. వాటిని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.